నమస్తే అండి. వెల్కమ్ టు జేపీఎస్ఎన్ ఫుడ్ లాగ్స్ అండి. ఇవాళ మన కిచెన్లో రెసిపీ వచ్చేసేసి రొయ్యల కర్రీ అండి. దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్, మేకింగ్ ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి ఎంటర్ అయిపోయి చూద్దాము. ఇక నేను 1/2 kg వరకు రొయ్యలు తీసుకున్నానండి. ఇవి 7 రొయ్యలు. వీటిని శుభ్రంగా కడుక్కున్న తర్వాత 1/2 స్పూను ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, అలాగే అర నిమ్మ చెక్క వేసుకొని వీడియోలో చూపించిన రీతిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ గ్రేవీ కోసం 3 పెద్ద ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా తరుక్కోవాలండి. అలాగే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో వేడి నీళ్ళు వేడి చేసుకుందామండి. కొంచెం బాయిల్ అయ్యేదాకా పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ నేను మీకు చూపిస్తుంది వచ్చేసేసి కాశ్మీరీ మిర్చి అండి. ఇవి 1 నుంచి 6 వరకు తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ జీడిపప్పు, 1 స్పూన్ గుమ్మడి గింజలు వేసుకొని కాచుకున్న వేడి నీళ్ళు వీటిలో వేసుకొని నానబెట్టుకుందాం. ఇవి ఇలా నానుతూ ఉంటాయి. మిగతా ప్రాసెస్ చూద్దామండి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ హీట్ ఎక్కిన వెంటనే 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. అలాగే స్పైసెస్ వచ్చేసేసి చెక్క, లవంగ, 1/2 స్పూన్ వరకు షాజీరా, 1/2 స్పూను సోంపు వేసుకొని ఉల్లిపాయ రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన ఈ ఉల్లిపాయలు అలాగే స్పైసెస్ని జార్లోకి తీసేసుకుందామండి. ఇవి చల్లారుతూ ఉంటాయి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి రొయ్యలు వేసుకొని ఉడికించుకుందాము. ఇవి ఉడుకుతూ ఉంటాయండి. మిగతా ప్రాసెస్ చూద్దాము. 2 పెద్ద టమాటాలండి. వాటిని కట్ చేసుకొని ఉల్లిపాయలు అలాగే స్పైసెస్ తీసుకున్న జార్లోకి వేసుకుందాము. నెక్స్ట్ మన కాశ్మీరీ మిర్చి, జీడిపప్పు, గుమ్మడి గింజలు నానిపోయినాయి. వాటిని కూడా వేసేసుకొని వీడియోలో చూపిస్తున్న రీతిగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి. అలాగే ఇక్కడ మనకి రొయ్యలు ఉడికిపోవటానికి వచ్చినాయి. వాటిని పక్క స్టవ్ మీద షిఫ్ట్ చేసుకొని ఇక్కడ అదే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చిదనం పోయేంత వరకు వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇక్కడ చూడండి మనకి రొయ్యల్లో వాటర్ అంతా రిలీజ్ అయిపోయింది. అలాగే ఇక్కడ మనకి గ్రేవీ కూడా రెడీ అయిపోయి వస్తుంది. దీనికి మనం పొడి మసాలాలు యాడ్ చేసుకుందాం. ఉప్పు, కారం, పసుపు, అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న రీతిగా గ్రేవీని మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాము. ఇక్కడ నుంచి మనము గ్రేవీని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇక్కడ మన గ్రేవీ పైన ఆయిల్ తేలిపోయింది. అలాగే మన రొయ్యలు కూడా ఉడికిపోయినాయి. వీటి రెండింటిని మనము కలిపేసుకుందామండి. నెక్స్ట్ 2 పచ్చిమిరపకాయ చీలికలు, సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీర వీటన్నిటిని వేసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకుందాము. 10 నిమిషాల తర్వాత ఈ గ్రేవీని నేను మీకు చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మనకి రొయ్యల గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. అయితే మనము రెగ్యులర్గా ఇంట్లో చేసుకుంటూ ఉంటాం కదండి రొయ్యల కర్రీ. అలా కాకుండా ఇక్కడ నేను కొంచెం డిఫరెంట్గా చేసి చూపించాను. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఈ రొయ్యలకి కాంబినేషన్గా ఇవాళ నేను చపాతీ చేస్తున్నానండి. ఈ చపాతీ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్న ఈ వీడియోస్ కనుక అంటే ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఎందుకంటే అది నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక్కడ చపాతీలతో పాటు మనం రెడీ చేసుకున్న రొయ్యల కర్రీ కూడా రెడీ అయిపోయింది. వీటి రెండింటిని మనం ప్లేటింగ్ చేసుకుందాం. నెక్స్ట్ వీటితో పాటు 2 ఉల్లిపాయలు. ఈ కాంబినేషను చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అలాగే మరొక కొత్త వీడియోతో మంచి వీడియోతో నేను ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.